మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అదే అదే నేను అందులో రాసింది. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను రఘురామ్. రఘు, రఘు, రఘు. సీత, వాడి పిచ్చి చేష్టల గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? టేక్ ఇట్ ఈజీ. అంటే రఘురామ్ ఇక్కడ లేడా? నా మాటలు వినలేదా? విని ఓదార్పు కోసం అంటున్నాడా? వినక మునుపట్లాగే ఉంటాడా? సాకేత్ని నమ్ముతాడా? నన్ను దగ్గరికి తీసుకుంటాడా లేదా? నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇంత చీప్ బిహేవియర్ మంచిది కాదు. వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయాలని చూడడం చాలా తప్పు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. హద్దు గిద్దు అని మాట్లాడామంటే మర్యాదగా ఉండదు. ముందు నీ అక్క హద్దు తప్పింది, ఆ తర్వాత ఇద్దరూ కలిసి నా జీవితంలోకి ప్రవేశించి హద్దు తప్పారు. వెళ్ళవే, వెళ్ళి వాళ్ళకి చెప్పు నీతులు, నాకు కాదు. తప్పు చేసే వాళ్ళకి చెప్తారు కానీ వాళ్ళ బతుకు వాళ్ళు బతికే వాళ్ళకి ఎందుకు చెప్తారు? వాళ్ళని కాదే, ముందు నిన్ను నా జీవితంలోంచి పంపించాలి. ఏం మనిషో ఏమో, ఇంత మూర్ఖత్వం ఏంటో. ఏయ్, ఏమిటి సార్? ఏంటి మ్యాటర్? నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ సార్. ఇదిగో విను సార్, అర్జెంటుగా నాకు ఒక ఉల్లిపాయ బాంబు కావాలి. ఉల్లిపాయ బొమ్మ? ఏమిటి సార్ అది? సీజన్లోనే తొస్సుమంటాయి, అందులోనూ ఈ వర్షాకాలం బాగా మెత్తబడిపోయి అసలు సౌండే రావు సార్. విసిరి విసిరి మన చేతులు నొప్పుడుతాయి సార్. అయినా ఉల్లిపాయ బాంబులకో నేల టపాకే బాంబులతోనే బెదిరిస్తే బెదిరిపోవడానికి వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా సార్? వేస్తే ఆటం బాంబులో అణు బాంబులు వేయాలి సార్. దాన్నే నేను ఆటం బాంబులో వాడతా కానీ కాస్త నీ సొల్లు సుత్తి ఆపి అర్జెంటుగా పంచుడు. ఓకే సార్, చిటికలో వచ్చేస్తాను సార్.